హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40% పనులు పూర్తి అయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి అధికారులను, జీఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజారపు విలేకరులతో మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం, స్థానికుల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ప్రతి నెల విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గత నెలలో పరిశీలించే సమయానికి సుమారు 36% పనులు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 40% వరకు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక నమూనాతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఎయిర్పోర్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు తరలి వస్తారని చెప్పారు. దేశంలో పౌర విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, 10 ఏళ్ల క్రితం 74 ఎయిర్పోర్టులు ఉండగా ప్రస్తుతం 157కి పెరిగాయని చెప్పారు. భవిష్యత్తులో వీటి సంఖ్య 400కు చేరుతుందని తెలిపారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన మొదటి రోజు నుంచే కలెక్టర్ను క్యాంపు ఆఫీస్ గా చేసుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తులను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధిత రహితంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. నష్టాన్ని అంచనా వేసిన వెంటనే వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల భోగాపురం ఎయిర్పోర్ట్ రివ్యూ చేసుకుంటున్నాం. అందులోనే భాగంగా ఈరోజు కూడా ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీని పరిశీలించడానికి నేను, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో, అకౌంటబిలిటీతో మనం కార్యక్రమాలు ముందుకు నడిపించాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన. ఆయన తాలూకా పరిపాలనని దగ్గరగా చూశాం కాబట్టి ఆయన ఏ రకంగా ఆయన తాలూకా పరిపాలన వల్ల ఎన్ని టార్గెట్స్ సాధించడం అనేది 96 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా పరిశీలిస్తున్నాం కాబట్టి అదే పద్ధతిలో ప్రతి నెల కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించాలనే ఆలోచనతో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఇది ప్రతి నెల కూడా చేస్తున్నాం. గత నెల 11th ఆగస్టున మనం ఇక్కడ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 5th సెప్టెంబర్ అంటే పూర్తిగా ఒక 1 వీక్ ముందుగానే మనం చేసినప్పటికీ కూడా కన్సిడరబుల్ ప్రోగ్రెస్ ఇక్కడ మనం చూపించగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే మనం ఇప్పుడున్న బిల్డింగ్ మన వెనక ఉందో అది సుమారు 3.63% లాస్ట్ టైం కంటే ఇప్పుడు ప్రోగ్రెస్ మనం ఇప్పుడు చూపించగలుగుతున్నాం. అలాగే ఏటీసీ టవర్ కానీ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ అది 3.13% ఏటీసీ టవరు మరియు టెక్నికల్ బిల్డింగ్ వచ్చి ఒక 3%, అది కూడా ఈరోజు ప్రోగ్రెస్ అయ్యే పరిస్థితిలో ఉంది. అలాగే ఈ బిల్డింగ్ టవరు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ సైడ్ ట్యాక్సీవే కానీ, రన్వే కానీ, మిగిలినటువంటి ఏరియాలో రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కలిపితే సుమారు 4.77% అందులో కూడా యాక్టివిటీలో ఈరోజు ప్రోగ్రెస్ మనం చూపిస్తుంది. ఎయిర్ సైడ్ యాక్టివిటీస్లో చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్లో కొంతవరకు కూడా మీకు కవర్డ్ ఏరియా ఉంటుంది. కవర్డ్ ఏరియాలో వర్షాలప్పుడైనా సరే, ఎండలోనైనా పనిచేయడానికి మనకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఎయిర్ సైడ్ అంతా కూడా అన్కవర్డ్ ఏరియాలో వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పనిచేయడం కాస్త కష్టమైన పని అయినప్పటికీ కూడా అత్యధిక ప్రోగ్రెస్ అనేది మనం ఎయిర్ సైడ్ ఈరోజు 4.77% ప్రోగ్రెస్ అనేది మనం చుట్టూ చూపిస్తున్నాం. అంటే ఒక కమిట్మెంట్తో మనకి ప్రాజెక్ట్ కానీ ఆన్ టైం మనం గ్రౌండ్ చేసుకొని ఏదైతే జూన్ 2026 ఒక డెడ్ లైన్ మనం పెట్టుకొని దానికంటే ముందే మనం ఈ యొక్క ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అది ఫాలో అవుతూ ఆ డెడ్ లైన్ మీట్ అవ్వాలని మనం చేస్తున్నాం. ఇబ్బందులు ఎక్కడ వచ్చానంటే ల్యాండ్ ఎక్విజిషన్ వేరియస్ స్టేజెస్ నుంచి అలాగే వస్తూ ఉంది. సో ఆ స్టేజెస్లో మధ్యలో ప్రభుత్వాలు మారిన తర్వాత నాయకులు మారడం, వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళ మీద వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి కారణాలు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి స్టేజెస్ నుంచి దాటుకొని వెళ్ళింది. అల్టిమేట్గా ఇప్పుడు మా తాలూకు ఆలోచన భూమి ఇచ్చిన వారికి న్యాయం చేయాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేసుకోగలుగుతున్నాం అంటే త్యాగం చేసినటువంటి వాళ్ళ వల్లే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి.
జెన్యున్ కేసెస్ అన్ని టేకప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు మాకు సూచించారు. దానికి చెప్పినట్టు కలెక్టర్ గారు కూడా నోడల్ పాయింట్ పెట్టాం. ఏ ఇష్యూస్ వచ్చినా కాస్త ఆలస్యం జరగచ్చు కానీ అన్నీ వెరిఫై చేసి అన్నీ సాల్వ్ చేయాలనే తాపత్రయంతోనే ప్రభుత్వం 6 months ఎర్లీగా మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం. అంటే డిసెంబర్ 26కి మనం పెట్టుకుంటే యావరేజ్గా ఇది 22.75% మనం చేయగలిగితే ఆన్ టైంలో వెళ్తున్నట్టు. కానీ మనం స్పీడప్ చేసినందుకు ఇప్పుడు సుమారు 40% మనం ప్రోగ్రెస్ చూపిస్తున్నాం. అంటే 100%లో 40% భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు ముందుకు నడిచాయి. ఇంకో 60% పనులు ఉన్నాయి. ఇలాగే ప్రతి నెల కూడా మనం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా చూసాం. హై క్వాలిటీగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా హై క్వాలిటీని మెయింటైన్ చేసి, నేను గతంలో కూడా చెప్పాను, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అని అంటే ఇండియాలోనే కదా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్గా మనం తయారు చేయాలనుకుంటే లక్ష్యంతో ఇది కడుతున్నాం. డిజైన్ కూడా చాలా మంది చూశారు. చాలా ఇన్నోవేటివ్ డిజైన్గా రూఫ్ నేరుగా గ్రౌండ్ వరకు తీసుకొని వచ్చేటటువంటి ఇన్నోవేటివ్ డిజైన్ కొత్తగా మొట్టమొదటిసారి అది కూడా మనం రూపకల్పన చేస్తున్నాం. సో ఒక ఇన్నోవేటివ్ డిజైన్తో క్రియేటివ్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా ప్రోగ్రెస్ అంతా కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్లో మనం ప్రీవియస్గా మనం రివ్యూ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఆల్మోస్ట్ ఒక 2 weeks కొంత వర్షం తాలూకు ఇబ్బంది కూడా ఇక్కడ ఉంది. వర్షం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మనం వస్తున్నామనే ఆలోచనతో ఆ ప్రోగ్రెస్ని ఆ కమిట్మెంట్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా చేయాలని వాళ్ళు కూడా సూచిస్తున్నాను. దీనికి ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తున్నారు లోకల్ నాయకులు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లోకల్గా ఉండే నాయకులు అందరూ కూడా ఈ ప్రాజెక్టు తాలూకా ప్రాధాన్యత తెలుసుకొని మనం రేపు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వల్ల అందరం కూడా అభివృద్ధి చెందుతాం, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి మూల కారణం ఇది అవుతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి స్థానికులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.